హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలుని. ఈరోజు వచ్చి మన విజయవాడలోని డ్రై ఫ్రూట్స్, ఇది ఎక్కడో కాదండి, డ్రై ఫ్రూట్స్ హౌస్ వచ్చి ఇది మన విజయవాడలోని సీతారాపురం జంక్షన్ పక్కనే ఏలూరు రోడ్ వెళ్ళే దారిలో ఉంటుందండి. మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది డ్రై ఫ్రూట్ హౌస్. చూశారు కదా, ఇక్కడంతా మనకి డ్రై ఫ్రూట్స్ అంటే నట్స్, డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం అయితే ఉంటుందండి ఇక్కడ ఈ షాప్లో. ఏలూరు రోడ్లో మనకు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లోనే ఉంటుందండి ఇది. అటుగా వెళ్తుంటే డ్రై ఫ్రూట్ షాప్ ఈట్ హెల్తీ, డ్రై ఫ్రూట్ హౌస్ ఈట్ హెల్తీ అని అటుగా వెళ్తుంటే ఇది కనపడిందండి. నేను ఇంతకుముందు ఇది పెట్టి 1 year లోపే అయిందంట ఇక్కడ డ్రై ఫ్రూట్ హౌస్ ఈట్ హెల్తీ. ఈ షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత సరే ఈ షాప్ అయితే చాలా బాగుంది కదా, వీడియో చేద్దాం అనిపించింది. అక్కడ ఓనర్ గారిని అడిగితే తీయండి పర్లేదు, మాకు పబ్లిసిటీ కూడా అవుతుంది కాబట్టి యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేయండి అన్నాడు. ఓకే, ఇక వీడియోకి వస్తే షాపులో ఏంటంటే, ఇక షాప్లోకి వెళ్తే మొత్తం డ్రై ఫ్రూట్స్, అస్సలు ఏదో ఒక డ్రై ఫ్రూట్స్ లోకానికి వెళ్ళినట్టు ఉందండి నాకైతే. ఎన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కానీ మొత్తం చాలా అంటే చాలా. షాప్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అయితే చూశారు కదా, మొత్తం చాక్లెట్స్ అనండి, ఇవన్నీ చాక్లెట్లు, తర్వాత వచ్చి డ్రై ఫ్రూట్స్ అనండి. ఎన్ని ఉన్నాయంటే ఈ చాక్లెట్స్ అండి, ఇవి నేను పట్టుకున్నవి మొత్తం చాక్లెట్లోనే ఫ్లేవర్స్ అండి, రకరకాల డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఒక పీస్ ఐటెం వచ్చి 10 రూపీస్ అండి చాక్లెట్స్ అయితే. ఇవన్నీ గిఫ్ట్కి ఇస్తారు కదండి మనకి, డ్రై ఫ్రూట్స్ అనేది బాక్స్లో పెట్టి గిఫ్ట్స్కి ఇస్తారు కదా, ఇవన్నీ కూడా గిఫ్ట్గా ఇచ్చే బాక్స్లేనండి. ఇవి ఎంటీ బాక్సులు అంటే డిజైన్లు, రకరకాల డిజైన్లు చేసి ఇక్కడైతే పెట్టారండి. మనం డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్స్గా ఇవ్వాలనుకున్నప్పుడు దాంట్లో పెట్టవచ్చు. చాక్లెట్లతో సహా మొత్తం చాలా ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్ అయితే. షాప్ అయితే మాత్రం అన్ని డ్రై ఫ్రూట్స్తో దాంతోనే డెకరేషన్ చేశారండి. మొత్తం రకరకాల డిజైన్తో ఉంటాయండి ఇక్కడంతా. అవే కదండి, చిన్నపిల్లలకు సంబంధించిన స్వీట్ ఐటమ్స్ కానీ లేకపోతే కిచెన్ ఐటమ్స్ కానీ అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ బాక్సులేనండి, డెకరేషన్కి సంబంధించిన బాక్సులే. ఇవైతే కొన్ని జ్యూసులు ఉంటాయి కదండి, ఇవన్నీ అయితే సబ్జా జ్యూసెస్ అండి, సబ్జా గింజలు కానీ లేకపోతే జాంకాయ జ్యూసులు కానీ ఇట్లా రకరకాల జ్యూసులు సీసాలు కూడా అయితే పెట్టారండి. చూశారు కదా, మొత్తం ఆల్మార్లో పెట్టి ఉంచారు ఇక్కడ. ఇవి కూడా రకరకాల అంటే పిల్లలకు సంబంధించిన చాక్లెట్ బాక్సులు, తర్వాత వేఫర్లు ఉంటాయి కదండి, అట్లాంటివన్నీ మొత్తం తినేవండి పిల్లలు. ఇక్కడ కూడా అవేనండి, పిల్లలకు సంబంధించిన తినే ఐటమ్స్ ఏనండి మొత్తం ఇవన్నీ. ఇవి కూడా అవేనండి, గిఫ్ట్ బాక్స్ ఉంటాయి కదండి, డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ బాక్స్ అండి. ఇక ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూస్తే తర్వాత వచ్చి మనం ఇవన్నీ చూస్తే మొత్తం ఇవన్నీ నువ్వుల ప్యాకెట్లు అండి, నువ్వుల ప్యాకెట్ ఉండలు, తర్వాత చియా సీడ్స్. ఇది నేను తీసింది చియా సీడ్స్ అండి, సబ్జా గింజలు. ఇట్లా అంటే ఒక్క ఐటమే కాదండి, మనకి ఇంట్లో అన్ని ఐటమ్స్ అండి. ఇకైతే పిల్లలు తినేవండి, ఇవి కూడా పిల్లలు తినే ఐటమ్స్ అనండి. ఇవన్నీ బాక్స్ నేను చూపిస్తున్నానండి. చాలా ఉన్నాయండి మనకి ఇంట్లో వాడుకునేవి కానీ లేకపోతే గిఫ్ట్గా ఇచ్చేవి కానీ, అంతా ఫుడ్ ఐటమ్స్ ఏనండి. ఇవన్నీ జ్యూసెస్ ఏనండి. పైన వచ్చి చాక్లెట్ బాక్సులు అండి, డెకరేషన్ చేసి చాక్లెట్ బాక్స్ పెడతారు కదా అలాంటివి అండి. ఇవి కూడా అంటే ఒక మనకి ఐరన్ బాక్సులు ఉంటాయి కదండి, చిన్న చిన్న బాక్సుల్లో, అలాంటి బాక్సులో డెకరేట్ చేసి పెట్టారండి. ఇవంతా ఫుడ్ ఐటమేనండి. ఇది కూడా పిల్లలవి మొత్తం. వేపర్స్ అండి, వేపర్స్ చూశారు కదా, చిన్నపిల్లలు వేపర్స్ కొనుక్కుని తింటూ ఉంటారు కదా, అవి అంటే బల్క్గా ప్యాకెట్లు లాగా పెట్టారండి ఇక్కడ. మనం బల్క్గా తీసుకోవటమేనండి ఏదన్నా కానీ. సున్నుండలు అండి, పైన చిన్న చాక్లెట్లు, సున్నుండలు అలా మొత్తం ప్యాకెట్లు అయితే పెట్టారండి. ఈ పక్కన కూడా వేఫర్స్, ఇవన్నీ డిఫరెంట్ వేపర్స్ అండి, అంటే ఫ్లేవర్స్ మొత్తం. ఇది ఇక్కడ చూశారు కదండి, చాక్లెట్లు డెకరేషన్ అంటే మామూలుగా గిఫ్ట్ ఐటమ్గా ఇస్తారుగా అలా పెట్టారండి అక్కడ. ఇదేనండి మంచి బాక్స్ అయితే ఇదండి, చాలా ఇదిగా ఉంది క్వాలిటీగా. డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్లో పెట్టి గిఫ్ట్ ప్యాకింగ్ ఇస్తారు కదండి మనకి, మనం అలాంటి బాక్స్ అండి ఇది. ఇక్కడ చూశారు కదా, ఇది పెద్దగా ఉందండి. నేను చూసిన గిఫ్ట్ బాక్సుల్లో ఇదే పెద్దదండి. ఇది డ్రై ఫ్రూట్స్ పెట్టుకునేది అండి. మామూలుగా మనం బాక్స్లో పెట్టి నీట్గా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చండి. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది అయితే నాకు కొంచెం ఇదిగా నచ్చిందండి, చాలా నీట్గా చాలా బాగుందండి. షాప్లో ఏ ఐటమ్ అయినా కూడా ఫుడ్ ఐటమ్ కంపల్సరీగా మనకి అంతే అందరికీ యూస్ చేసుకునేవండి. ఇలా పట్టుకుని మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. డ్రై ఫ్రూట్స్ ఒక 5-6 గదుల బాక్స్ లాగా ఉన్నాయండి లోపల.
ఎక్కువ డ్రై ఫ్రూటే మనం స్పేస్ పెట్టుకోవచ్చండి. అవి కూడా చిన్న చిన్నవండి బాక్సులు. ఇప్పుడు మనకు పెద్ద తిన్నట్టు చూపించాను కదండి, అలాగే ఇది కూడా చిన్నదండి. మనం గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇందులో పెట్టుకుని చిన్నగా ఇట్లా ఇవ్వచ్చండి. ఇవి కూడా చిన్న చిన్న మోడల్స్ అండి. ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్స్, లేకపోతే ప్యాకింగ్ లాంటివి అన్నీ డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ చేసుకోవాలన్నా, లేకపోతే గిఫ్ట్ ప్యాకింగ్లో పెట్టుకోవాలన్నా డిఫరెంట్ మోడల్స్ అలా పెట్టారండి ఇక్కడ. ఈ బాక్సులు అన్నీ కూడా మనం మ్యారేజ్ గిఫ్ట్స్ కానీ, లేకపోతే బర్త్డే గిఫ్ట్స్ కానీ, లేకపోతే యానివర్సరీ గిఫ్ట్స్ కానీ, ఇలా హౌస్ ఓపెనింగ్ గిఫ్ట్ అట్లా కానీ గిఫ్ట్స్ ప్యాకింగ్లో మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఇచ్చుకోవచ్చండి. ఇది రెగ్యులర్గా యూజ్ చేసేదండి. ఇక్కడ కూడా సేమ్ చిన్నపిల్లల ఫుడ్ ఐటమ్స్ అండి ఇవన్నీ. మొత్తం ఇదంతా చాక్లెట్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, చిన్నవి పెద్దవి మొత్తం ఉన్నాయండి. పైన కూడా చాక్లెట్లేనండి, మొత్తం చాక్లెట్ బాక్స్. తర్వాత వచ్చి పైన కూడా ఆ బాక్సుల్లో కూడా పిల్లలు తినేయనండి వేఫర్స్ కానీ, చాక్లెట్లు కానీ. కింద వచ్చి అది ఒక కింద క్యాండీస్ అయితే ఉన్నాయండి, క్యాండీస్ బాక్సులు కూడా, అవి కూడా చూపుతున్నానండి. అదిగోండి ఇట్లా పిల్లల ఐటమ్స్ అండి. ఒకటే కాదండి, ఒక ఎన్ని రకాలైతే పిల్లలు ఎక్కువ యూజ్ చేస్తారు, లైక్ చేస్తారో అవన్నీ కూడా పిల్లల ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. కిడ్స్ వేర్ అండి ఇవన్నీ మొత్తం చూశారు కదా, పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తినేవి మొత్తం పెట్టారండి. వీటితో పాటు మనవి కూడా ఉంటాయండి, పెద్దవి కూడా. ఇవన్నీ చాక్లెట్లేనండి, చాక్లెట్ గిఫ్ట్ ఇది. చాక్లెట్స్లో ఎన్ని ఫ్లేవర్లు అయితే ఉన్నాయో అన్ని ఫ్లేవర్స్ అయితే ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ కూడా అవేనండి, చూశారు కదా. ఇది బాదం పప్పు ప్యాకెట్ చూశారు కదండి, బాక్స్ ఎంత ఉందో. బాదం పప్పు క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అండి, ఒరిజినల్ క్వాలిటీ అండి. ఇక్కడ బాదం పప్పు ప్యాకెట్లు అయితే మామూలుగా కాదండి, అంతా టేస్టీగా ఉన్నాయండి, మంచి క్వాలిటీ అండి ఇక్కడంతా. ఇక్కడ లవంగాలు, తర్వాత వచ్చి జీడిపప్పు, వాల్నట్ ఇవన్నీ కనబడుతున్నాయి చూసారు. యాలక్కాయలు మనకంటే కిచెన్ ఐటమ్స్ అండి ఇవన్నీ. తర్వాత పలవాకు అంటారు కదా, అది కూడా. ఇక్కడ పటిక బెల్లం ముక్కల్లాగా ఉన్నాయండి, పటిక బెల్లాలు కూడా ఉన్నాయి చూసారా, పటిక బెల్లంలో కలర్లో. ఇది వచ్చి పలవాకు అండి. పుదీనా బిర్యానీ ఆకులు ఎలా ఉంటాయి కదండి మనకి, యాలక్కాయలు. తర్వాత ఇవంతా కిచెన్ ఐటమ్స్ అండి. ఈ పక్కన కొంచెం నువ్వులు చూసారు కదండి, నువ్వుల ప్యాకెట్లు. తర్వాత వచ్చి చియా సీడ్స్ ఇందాక చూపించినవేనండి, మళ్ళీ అలా ఒకసారి చూపిస్తున్నానండి. వాము, సోపు ఇట్లా అన్నీ కూడా ఉన్నాయండి. షాప్ అయితే ఇంకెలా నీట్గా ఉంటుందండి. షాప్లో ఎటు చూసినా కూడా మనకి కిచెన్ ఐటమ్, కిచెన్లో వాడుకునేవి కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే కిస్మిస్ కానీ, బాదం కానీ, జీడిపప్పు కానీ, అన్నీ డ్రై ఫ్రూట్లో ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో అన్నీ కూడా దొరుకుతాయండి ఇక్కడ. ఇంకా అలా కిడ్స్ వేర్ది ఒకసారి అలా వీడియో తీసుకుంటే వెళ్ళామండి. మొత్తం ఇదంతా కిడ్స్ వేర్ అనండి. ఇంకెక్కడ కూడా చూసుకుంటే మనకు వచ్చి నెక్స్ట్ పక్కన చూశారు కదా, నెయ్యి అండి. ఇది ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి అండి. ఇది చాలా అంటే చాలా క్వాలిటీగా ఉందండి, చూస్తుంటే చాలా ఇదిగా అనిపించింది. ఆవు నెయ్యి అండి ఇది. ఇది మొత్తం రేకంతా ఆవు నెయ్యేనండి. ఇదంతా చిన్న చిన్న బాటిల్లో, పెద్ద బాటిల్లో పెట్టారండి. ఒరిజినల్ అండి, ఫస్ట్ క్లాస్ నెయ్యి అండి. ఇది గీ అండి. ఇవన్నీ ఆవు నెయ్యి చేసిన బాటిల్స్ ఏనండి. అంటే ఒక్కో బాటిల్ ఒక్కొక్క ప్రైజ్ అలా ఉంటుందండి. చిన్న బాటిల్ ఒక ప్రైజు, పెద్ద బాటిల్ ఒక ప్రైజు అలా. ఇవి కూడా అండి ప్లాస్టిక్ డబ్బాల్లో కూడా పెట్టారండి. ఎక్కువ సీసాలోనే ఉంటుందండి. ఇక్కడ బట్టరు, జాము అవి కూడా ఉన్నాయండి. బట్టరు, జాము, తర్వాత మనం ఇంట్లో తినేవన్నీ ఫుడ్ ఐటమ్ అయితే అన్నీ ఉన్నాయండి. తేనె అండి, హనీ కూడా అండి, ఆర్గానిక్ హనీ కూడా ఉందండి. తర్వాత వచ్చి చూసారు కదా బటర్, ఇట్లా బటర్ కానీ అన్నీ మనకి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. హనీ కానీ, తర్వాత వైన్ కూడా ఉంటుందండి. ఇట్లా అన్ని ఫ్లేవర్లు అండి మనకు సంబంధించిన ఎక్కువ ఫుడ్ యూస్ చేసేది. వైన్ బాటిల్ అండి, ఇదైతే వితౌట్ ఆల్కహాల్ అండి, వితౌట్ ఆల్కహాల్తో ఉన్నదండి వైన్. తాగితే హార్ట్కి మంచిదండి, కలర్ కూడా వస్తారంటారు. అంటే హార్ట్ కూడా కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్తారండి. ఇది వితౌట్ ఆల్కహాల్. నేను ఒకసారి గోవాలో చూశానండి వైన్ ఇట్లాంటివి. ఇక్కడ ఒక బాటిల్ కనపడిందండి, ఇంకున్నాయా అంటే ఉన్నాయి సార్ అన్నారు.
వైన్ వితౌట్ ఆల్కహాల్ అండి. ఇట్లా రకరకాల డిఫరెంట్స్ మనం ఇంట్లో వాడుకునేవి కానీ తాగేవి కానీ అన్నీ ఉన్నాయండి. మష్రూమ్స్, ఇవి మొత్తం అవేనండి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అనండి. సాస్ అండి, టమాటా సాసు, తర్వాత వచ్చి ఇది ఉంటుంది కదండి జాము, ఇలా ఇవన్నీ గ్రీన్ ఆలివ్స్ అండి. గ్రీన్ ఆలివ్స్, ఎల్లో ఆలివ్స్, ఇట్లా మొత్తం అండి ఆలివ్స్. ఇవన్నీ హార్ట్కి చాలా హెల్దీ అండి, హెల్దీ ఫుడ్ అండి ఇదంతా. ఇవన్నీ బటర్ అండి, బటర్ కూడా ఇలాగే మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి ఇవన్నీ. ఇవి కూడా అవేనండి, మామూలుగా జ్యూసులు అండి, స్ట్రాబెర్రీ జ్యూసులు, మొత్తం సీసాలో ఇట్లా స్ట్రాబెర్రీ ఫ్లేవర్, అలా అన్ని ఫ్లేవర్స్ అనేది ఇక్కడ పెట్టానండి. జాము అట్లా అన్నీ, అంటే మనం ఎక్కువగా యూజ్ చేసుకునేదండి. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ, ప్రోటీన్ అంటే నీట్గా, అంటే ఫుడ్ హెల్దీ ఫుడ్ అయితే కంపల్సరీగా ఇక్కడ దొరుకుతుందండి మనకి. ఇక్కడ కూడా చూస్తే డ్రై ఫ్రూట్స్ అనండి, అవి మొత్తం ఎండు ఖర్జూరం చూసారు కదండి, ఎండు ఖర్జూర, తర్వాత మొత్తం అన్నీ అవేనండి. మిక్చర్ డ్రై ఫ్రూట్స్, పిస్తా పప్పు, బాదం పప్పు, తర్వాత వచ్చి బ్లాక్ ఖర్జూర, ఇట్లా అన్నీ ఉన్నాయండి. ఇవంతా ఖర్జూర ఐటమ్ అండి, బ్లాక్ ఖర్జూర, ఎండు ఖర్జూర, తర్వాత వచ్చి చిన్న ఇది ఇవన్నీ కివీ ఫ్రూట్స్, అంజీరా, ఇట్లా మొత్తం అండి, మొత్తం డ్రై ఫ్రూట్స్ సంబంధించినవి ఉన్నాయండి. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. నేనైతే టేస్ట్ చేశానండి. ఇక్కడ వచ్చి కుర్రోడు ఇచ్చినట్టు చూశారు కదండి, పంచతంత్ర అని బ్రేక్ఫాస్ట్కి సంబంధించింది. ముసిలి అని ఉంటుందండి, అది కూడా చాలా బాగుందండి, డ్రై ఫ్రూటే. అది బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ యూజ్ చేస్తారంటండి. ఇది వచ్చి పంచతంత్ర అని. అంటే గ్రాముల లెక్క అండి, ఇక్కడ అంతా గ్రాముల లెక్క. 100 గ్రాములు ఉంది, 200 గ్రాములు ఉంది, తర్వాత పావు కిలో ఉందండి, తర్వాత వచ్చి హాఫ్ కేజీ ఉంది. ఇట్లా అన్ని గ్రాముల లెక్క మనకి ఎలా కావాలంటే అలా అయితే విడివిడిగా అని చెప్పి లూజ్ ఉండిద్దండి, ప్యాకింగ్ చేసి ఇస్తారండి. ఓన్లీ ప్యాకింగే కాదండి, మనకి విడిగా కూడా లూజ్ కూడా ఎంత కావాలంటే అంత ప్యాక్ చేసి మనకైతే ఇస్తారండి కంపల్సరీగా. డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన ఫుల్ ఐటమ్ ఇక్కడ దొరుకుతుందండి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు విజయవాడలో. ఇక్కడ ఏలూరు రోడ్లో కంపల్సరీగా మనకి ఇక్కడ దొరుకుతుందండి. ఖర్జూరాలు కానీ లేకపోతే ఎలాంటి ఐటమ్ అయినా కానీ, ఇక్కడంతా చూశారు కదండి ఖర్జూర ఐటమ్, ఇది మొత్తం ఖర్జూర ఐటమ్ సంబంధించినదేనండి. సీతారాపురం జంక్షన్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ తిరగగానే ఏలూరు రోడ్డు లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. ఇదైతే కిడ్స్ వేర్ అండి, కిడ్స్ కూడా సంబంధించినవి చూశారు కదండి. నట్స్ ఎవ్రీడే అండి, చూశారు కదా, ప్రతిరోజు మనం వాల్నట్స్ నట్స్ తినడం వల్ల హెల్దీగా ఉంటామండి, చాలా హెల్దీగా ఉంటాం. హెల్దీకి మనం ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుందండి ఆహారంలో. అంటే మనకి తక్కువలోనండి, మరీ హై ప్రైస్ అయితే ఉండదండి, ఇక్కడంతా తక్కువ ప్రైజే ఉంటుందండి. షాప్ చూశారు కదా ఎంత అఫీషియల్గా ఎంత నీట్గా ఉందనండి. ఇక్కడ కూడా మనకి ఎక్కువ మంది ప్రతి కస్టమర్ కూడా ఇక్కడ 1000 రూపీస్కి ఈజీగా 1000 కంటే ఎక్కువ ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకెళ్తారండి. అంటే మనం ఒకటి చూడగానే ఒకటి టెంప్ట్ అయిపోతామండి, అలా ఉన్నాయండి ఇక్కడ ఐటమ్స్ అయితే. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి. కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, తర్వాత వచ్చి జీడిపప్పు క్వాలిటీగా ఉందండి, బాదం పప్పు, పిస్తా పప్పు, అన్నీ అంటే వాల్నట్స్, తర్వాత బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయండి. ఎండు ఖర్జూర చూశారు కదా, ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి. ఇక్కడైతే వాల్నట్ అయితే చాలా కాస్ట్లీగా ఉంది, మామూలుగా లేదండి, మామూలుగా సూపర్గా ఉంది అది కూడా. తర్వాత వచ్చి గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, ఇవన్నీ అవేనండి. గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, అవిసి గింజలండి. ఈ నట్స్ అన్నీ కూడా చాలా హార్ట్కి మంచి హెల్దీ ఫుడ్ అండి. ఇవన్నీ హార్ట్కి చాలా అంటే చాలా మంచిదండి. తర్వాత ప్రోటీన్ అండి, ప్రోటీన్ ఫుడ్ ఇది ఫుల్గా. సార్ అయితే అడిగామండి మేము వీడియో తీసుకొచ్చని, సార్ అయితే పర్మిషన్ ఇచ్చారండి. ఎలా పర్లేదండి వీడియో తీసుకున్నాడు, ఈ సారేనండి మాకు వీడియో తీయించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ సార్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారండి. ఇట్లా షాప్ చూశారు కదండి ఎంత నీట్గా డెకరేట్ చేసి డ్రై ఫ్రూట్ అయితే పెట్టారో, చూస్తుంటేనే ప్రతి కస్టమర్ కూడా చాలా అంటే టెంప్ట్ అయిపోతారండి. డ్రై ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇట్లా డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్ అనేది కూడా చాలా మంచిదండి హెయిర్కి కానీ, తర్వాత హెల్తీకి కానీ. తర్వాత కోవిడ్ తర్వాత అయితే చాలా అంటే చాలా ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మన ఆహారంలో భాగం అయిపోయిందండి.
డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం మనం తక్కువలోనే అంటే మనకు ఉన్న దానిలో డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకోవడం వల్ల మనకి హెల్తీగా ఉండవచ్చు అండి. ఇలాంటి షాపు నేనైతే విజయవాడలో అంటే చూశాను కానీ చాలా షాపులు అంటే ఈ షాప్ అయితే నాకు చాలా అట్రాక్టివ్గా ఉందండి. ప్రతి కస్టమర్ కూడా ఈ షాప్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చూసిన వెంటనే షాప్ అయితే చాలా క్వాలిటీగా ఇదిగా ఉంది, నీట్గా అన్నీ మనకు దొరుకుతాయి ఇక్కడ డ్రై ఫ్రూట్ అని కంపల్సరీగా మనం డిసైడ్ అవ్వచ్చండి. వేరే చోటకి అయితే వెళ్ళడం అవసరం లేదు. నేనైతే చూసుకున్నాను అండి. డ్రై ఫ్రూట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బాదం పప్పు చూశారు కదా, ఒరిజినల్ నెంబర్ 1 క్వాలిటీ అండి బాదం పప్పు. అందుకని ఒకసారి మొత్తం తీసి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నానండి. బాదం పప్పు అండి నేను తీసింది అది. ఇది షాప్ లోపల అండి, అది మెయిన్ రోడ్ అండి, బయటికి ఎంట్రన్స్ అది. చిన్నపిల్లలు తినేవి కూడా ఇక్కడ చాలా ఉన్నాయండి. చిన్నపిల్లలకి అయితే మనకి కొత్త రకాల అంటే స్వీట్ ఐటమ్ కానీ హాట్ అయితే తక్కువ కానీ స్వీట్ ఐటమ్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. చాక్లెట్ ఫ్లేవర్ కానీ, వేఫర్స్ కానీ, తర్వాత వచ్చి డ్రై ఫ్రూట్స్, దాని ఇది పప్పు చెక్కలు, నువ్వులుండలు, తర్వాత చాలా అంటే చాలా అన్ని డ్రై ఫ్రూట్స్ సంబంధించిన ఫుడ్డే ఉన్నాయండి ఇక్కడ. క్యాండీస్ కానీ చాలా ఉన్నాయండి. మొత్తం ఇక్కడి నుంచి షాపు చాలా లోపల పెద్దగా ఉంటుందండి. ఎప్పుడు వెళ్ళినా కూడా మనకి చాలా ఇది పిస్తా పప్పు చూశారు కదా, బాదం పప్పు, జీడిపప్పు అంటే మనం ఒక్కొక్క చోటికి ఒక్కొక్క డ్రై ఫ్రూట్కి అయితే ఎక్కడికి తిరగవలసిన లేదండి. ఇక్కడ వన్ టైం అంటే ఇక్కడ మనకు అన్నీ లభిస్తాయండి. ఇవి దేనికి మంచిది, దేనికి మనకు యూస్ చేసుకోవచ్చు, ఎలా తినాలనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చాలా నీట్గా అయితే చెప్తున్నారండి. ఎక్స్ప్లెయిన్ అయితే చాలా క్లారిటీగా చెప్తున్నారు. బ్లాక్ కిస్మిస్, మామూలు కిస్మిస్ ఇలాంటి అన్నీ ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్ సంబంధించినవి. చాక్లెట్స్ అయితే నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించిందండి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మనకి ఈ ఫుడ్ దేనికి మంచిది, ఏ డ్రై ఫ్రూట్ ఎలా యూస్ చేసుకోవాలి అంటే మనకు తెలుసునండి. కానీ వాళ్ళకి ఇంకా కొద్దిగా అవగాహన ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చాలా వివరంగా చెప్తున్నారండి. ఈ ఫుడ్ దీనికి మంచిదండి, దానికి మంచిదండి అని. దాన్ని బట్టి మనకి ఈజీగా అర్థమవుతుందండి ఈ ఫుడ్ దీనివల్ల ఇలా ఉపయోగం ఉందా, దీనివల్ల ఇలా ఉపయోగం ఉందా అని చెప్పేసి మనం కూడా వాడాలి, ఏది మనం ఇంట్లో వాడకూడదు, ఏది ఎక్కువ వాడుకోవాలి అంటే మన ప్రాబ్లం బట్టి, హెల్త్ ప్రాబ్లం ఇష్యూస్ని బట్టి మనం ఏ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలనేది మనం డిసైడ్ అవ్వచ్చండి. అంతా ఆ ఫుడ్ మీద, డ్రై ఫ్రూట్స్ మీద ఎక్కువ అవగాహన ఉన్న వాళ్ళు ఇక్కడ షాపులో ఉన్నారండి. షాప్ లోపలండి ఇదంతా. ప్రతి వచ్చిన కస్టమర్కి అయితే టేస్ట్ చేయమని కంపల్సరీగా ఇస్తారండి. మనం టేస్ట్ చేసిన వెంటనే మనకి దాన్ని బట్టి క్వాలిటీ అనేది ఏంటనేది మనకు అర్థమైపోద్దండి. అంటే నెంబర్ 1 క్వాలిటీయా, సెకండ్ క్వాలిటీయా, లేకపోతే ఏంటనేది. షాప్ చాలా విశాలంగా పెద్దగా ఉంటుందండి. ఎటు చూసినా కూడా మనకి ఇంట్లో వాడుకునే ఫుడ్ ఐటెం కంపల్సరీగా ఇక్కడ దొరుకుతుందండి. ఇది లేదు అది లేదని కాదండి. వాల్నట్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ సంబంధించిన పూర్తి అండి, చిన్నపిల్లలు తినేవి కానీ మొత్తం చాలా ఉంటే చాలా ఈజీగా మనకి ఇక్కడ దొరుకుతాయండి. 1 టౌన్ దాకా వెళ్ళడం అవసరం లేదు, లేకపోతే అక్కడెక్కడ తిరగవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఐటెంకు మనం అటు అని ఇటు అని వెళ్ళాల్సిన అవసరం లేదు. తక్కువలోనే అంటే తక్కువ ప్రైస్లోనే, గ్రాముల్లోనే అంటే గ్రాములు 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, తర్వాత పావు కిలో వచ్చి అట్లా 500 గ్రామ్స్, అట్లా మనకి హాఫ్ కేజీ అని అట్లా అవసరం లేదండి. ఏది కావాలన్నా కూడా మనకి ఇక్కడ మామూలు రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయండి. నేను కూడా లాస్ట్లో అలా ఫోటో తీసుకున్నానండి. నాకు షాప్ అయితే చాలా బాగా నచ్చింది. సరే ఫోటో తీసుకుందాం అని చెప్పి అలా నుంచున్నానండి. ఇక్కడ మనం వెయిటింగ్ చేయొచ్చు అండి వాళ్ళకి ఒక పార్సల్ అయ్యేలోపు. మనం ఎప్పుడైనా కూడా కస్టమర్స్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎక్స్ప్లెయిన్ చేసి మనకైతే ఈ డ్రై ఫ్రూట్ అయితే మీకు ఇదే అండి, ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ అయితే మీ ప్రాబ్లంకి ఇలా ఇది అయిద్దండి అని చెప్తారు, సొల్యూషన్ అని చెప్తారు. మనం అంటే వెళ్ళి సార్ మేము ఇలా మా హెల్త్ ప్రాబ్లం ఇది, మేము ఈ ఫ్రూట్ వాడాలనుకున్నామంటే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. మేము కూడా లాస్ట్లో తీసుకున్నామండి డ్రై ఫ్రూట్సే కానీ, చిన్నపిల్లలు పిల్లలు తినేవి కానీ, వేఫర్స్ కానీ అవన్నీ కూడా మేము తీసుకున్నామండి. అవి చూపిస్తున్నాను, చూసారు కదా. మేము కూడా తీసుకున్నామండి. ఒక 700, 600 వరకు మేము తీసుకున్నామండి. మనకి హెల్తీగా డ్రై ఫ్రూట్స్ ఎక్కడైనా విజయవాడలో దొరకాలి అనుకుంటే ఇక్కడ కంపల్సరీగా హెల్తీ డ్రై ఫ్రూట్స్ అయితే దొరుకుతుందండి. మనకి ఏలూరు రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, సీతారాంపురం సిగ్నల్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ తిరగంగానే అండి. షాప్లో అయితే మాత్రం హెల్తీ ఫుడ్ కంపల్సరీ చాలా ఉందండి. బాయ్. సీ యూ అండి. మరొన్న వీడియోతో మేము ముందుకు వస్తాం.